ఎలా సార్? మా తాత ముత్తాతలు సార్ వీళ్ళంతా. మా పెత్తాత, చింతాత, ఆ చింతాత, ఆ చింతాత సార్. వీళ్ళకి ఎవ్వరికి లేదు సార్ జుట్టు, ఆఖరికి నాతో సహా. మా తాతకు ఒక్కడికే ఉండేది జుట్టు. అందుకే మా తాత పైన మా తాత జుట్టు పోకూడదని ఈ జుట్టులోనే మా తాతలు చూసుకుంటున్నా. డాక్టర్ గారు విషయం చెప్పండి. ఏం లేదండి, ఒక హీరో గారికి యాక్సిడెంట్ అయింది, జుట్టంతా పోయింది. కొంచెం మీ విగ్గిస్తే హీరో గారు కొంచెం బతికిపోతారు ప్లీజ్. ఎవర్రా ఈ గుమ్మడికాయ విగ్గంటాడేంటి మా తాతను పట్టుకొని? సారీ సార్, అదే మీ తాతగారిని మా హీరో గారికి ఇస్తే అది పెట్టేసుకుని సినిమా కంప్లీట్ చేసేస్తాం సార్. ప్లీజ్ సార్ ఇవ్వండిరా, మా తాతనే చచ్చినా మేము. ఏ ఊకండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ జుట్టు మీ దగ్గర ఉందనుకో మీరు ఒక్కరే చూసుకుంటారు. అదే ఈ జుట్టును మా హీరో గారికి పెట్టామనుకో సార్, ప్రపంచం మొత్తం చూస్తుంది. మీ తాత స్టార్ అవుతాడు సార్. తాత అవుతావా స్టార్? అవుతాడంట మా తాత. తాత నువ్వు స్టార్ అయ్యాక నేను వచ్చి నిన్ను కలుస్తానే. మా తాత పెద్ద స్టార్ అవుతాడు మేడం. మా తాతలు చూడాలి, నేను పాలాభిషేకం చేస్తుంటే. హీరోయిన్ ఎదురా ఇంకొక హీరోయిన్. మేడం హీరోయిన్ గారు రండి మేడం. డైరెక్టర్ గారు, who is she? సెకండ్ హీరోయిన్ మేడం, లోకల్ హీరోయిన్. What is this nonsense? These people are second heroine. Look like junior artist, junior artist. Hello, excuse me, people. You don't have rubber bands, huh? Very poor people. Look it. This is rubber band 1 lakh, 2 lakh, 3 lakh, total 3 lakhs. You know? Okay. You bloody rascal people. First ఇక్కడ పక్క నుంచి తప్పుకోమని. ఓకే మేడం, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి మేడం. నేను No, చెప్తాను I మేడం. can't. తన పక్క నుండి నేను చేయలేను. సరే కూర్చోండి మేడం, చెప్తాను మేడం. మీరు కొద్దిగా పక్కకి రండి మేడం. ఎక్కువ చేస్తుంది ఏంటి? Hello, shut up, shut up. సార్ హీరో గారిని పిలిపిద్దామా? సరే హీరోని పిలిచారా ఫస్ట్? సార్ హీరో గారు రండి సార్. మేడం సీరియస్ గా ఉంది, కొంచెం చూడండి సార్. क्या हुआ यार? I can't. What happened रे? I can't. Poor people is sitting with me, na. డైరెక్టర్ గారు, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? Shut up. నెక్స్ట్ ఏం చేయాలి? Shut up. నెక్స్ట్ ఏం చేయాలి? I said shut up. Hello, hero. Please, I can't do this with poor people, okay? Hey, cool, baby. Why are you first aid? Shut up. Sit. Shut up. Hello, excuse me. You know my dress cost? This chemkil also 1 lakh. దీని లోపల నెట్టు. వైఫై పాస్వర్డ్ చెప్తారా? జోక్ వేసింది. You bloody సిమ్డి సిమ్డి. మేడం యాపిల్ జ్యూస్. ఎంత మోహపుడా? ఎంత యాపిల్ లో ఉంటే మాత్రం నాకు యాపిల్ జ్యూస్ ఇస్తావా? I want everybody juice. Everybody juice. ఎవరికాడ జ్యూస్ ఏంటి సార్? అది ఎవడికాడి జ్యూస్ కాదు, దాన్ని ఆవకాడో జ్యూస్ అంటారు. మేడం కొంచెం పార్ట్స్ గా ఎవడికాడంది. మేడం మీ ఎవరికాడ జ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్టే ఉండాలి ఇదంతా. మన ఫస్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం సార్. సార్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయగానే తాత జుట్టుకి ఏ షాంపూ వాడుతున్నావురా? 10 రూపాయల షాంపూ. అన్ని వేల రూపాయలు దుబ్బుతున్నావు కదరా, ఇంత పెంచావు. ఎవడ్రా ఇడు? వాళ్ళ తాత జుట్టు మీకు పెట్టాం, జాగ్రత్తగా ఉండండి సార్. ఓకే సార్ కూర్చోండి. రెడీ రెడీ మ్యూజిక్. సెకండ్ సీన్ సార్, తల్లి. సెంటిమెంట్ సీన్ సార్. తల్లి వచ్చాను. ఎవరి తల మీద పెడుతున్నావు నువ్వు? తల ఎవరి తల మీద పెడుతున్నావు? మా తాతకి నీలాంటి వాళ్ళు అంటే అస్సలు నచ్చరు. ఇది పెట్టినా ఓకే. హలో, excuse me. What are you talking rubbish? ఏ కూల్ రే. Shut up. మా తాత మీద చేస్తే నేను ఒప్పుకోను సార్. సరే మీ తాత నేను, నువ్వు కూర్చో. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ సీన్? రొమాంటిక్ సీన్. హీరోయిన్ మీ దగ్గరకు వచ్చి Come on, come on, baby, fast. అమ్మా మేడం గారు రండి మేడం. రెడీ రోల్ యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేక నీ లేను. నువ్వే నువ్వే. ఏం చేస్తున్నావు రా? ఒంటె మొహం దానా, నువ్వు మామూలుగా చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకే మా తాతను అంత ఇబ్బంది పెడుతున్నావు? ఏంద్రా బొచ్చు కోసం వచ్చి రొచ్చు చేస్తున్నావు? మా తాత బొచ్చు లేకపోతే నువ్వు నా బొచ్చులా ఉంటావు. Excuse me, what is this nonsense?
కూర్చోరు సార్, ఎందుకు అంత సీరియస్ అవుతారు? మీ తాతకి ఏం కదని చెప్పానుగా. ఇంకొక సీన్ ఉంది సార్, ఏంటి? ఆ గొడుగు సాంగ్ చేయాలి సార్. ఓకే, మ్యూజిక్ మేడం, పెట్టండి. మీరే మేడం ఇందులో. నువ్వు నీ మొహానికి 2 గొడుగులు అవసరమా? మా తాత చుట్టూ నడుతుంది కదా. Excuse me. ఏయ్! అబ్బా! సాంగ్ అన్నాక వర్షం పడితే తడుస్తా సార్. జలుబు తెచ్చారా మా తాతకి? బొచ్చు తడిస్తే దొలిబెల చేస్తుందిరా. ఆ బుచ్చి లేకపోతే నువ్వే ఆడున్నావురా. అసలు చూడరా ఎంత చక్కగా ఉన్నాడు మా తాత. సరే సార్, మీ తాతకి సార్ ఏం కానీ లాస్ట్ సీన్ సార్, ఆ పెళ్లి సీన్ చేసేస్తే అయిపోతుంది సార్. ఓకే, రండి కూర్చోబెట్టండి. మంగళధారణ కానివయ్యా. నెక్స్ట్ 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 ఏంటి? ఇక ఆఖరి కట్టం బాబు. అమ్మా జీలకర్ర పిల్ల అబ్బాయి తల మీద పెట్టమ్మా. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? అమ్మో మా తాత జుట్టు. ఒక్క సీన్ అయితే సినిమా అయిపోతారా? ఎవరికి కావాలరా నీ సీను? బోల్ సీను. వచ్చిన 2 మొక్కలు అంట. You rascal! Rascal! రే బొచ్చిస్తో సీన్ సినిమా ఏయ్, ఇవ్వండి రా. సార్ ఒక్క సీన్ ఏయ్, అవసరం లేదు. మా తాతలు జాగ్రత్త చూసుకుంటా. I can't! ఒక్క సీన్ అయితే 50 కోట్ల సినిమా పూర్తయ్యేది. మొత్తం మీకు ఓరగుండు వల్లే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఏంటది దాచేత్తను? నువ్వేం దాచుకున్నావు? నేనేదో దాచుకున్నాను. ఏమే చూపి. ఇదిగో ఇదిగో. ఏంటి మన గేదె 10 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదంట. నన్ను అడుగుతావేంటి? నువ్వు వెళ్ళి అడిగితే చెప్తాది కదా అంటున్నాను. నాకెందుకు చెప్తుంది? అంటే గేదె బాధ గేదెతోనే చెప్పుకుంటారు కదా. అలాగైతే మన దున్నపోత కూడా 4 రోజుల నుంచి గడ్డి తినట్లేదంట. అయితే వెళ్ళి అడగచ్చుగా నువ్వే. ఇది ఎందుకు అడుగుతాను నేను? అంటే గేదె దున్నపోతు మాట ఏంటది? మరి నువ్వెందుకేనవా? ఊర్లో అందరూ నీ మెడ బోసుకుంది మెడ మీద ఏమి లేదని అడుగుతున్నారు. కళ్ళు దొబ్బేయాలకి మెడ మీద మణికొండంత బుర్ర ఉంది. నన్ను అడుగుకి వడ్డానం చేయిస్తానన్నా చేయించలేదేంటి? నేను వడ్డానం చేద్దామని బంగారం షాప్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను. ఆడేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? సార్ ఇంకో బంగారం కోసం ఇంకోటికి ఆర్డర్ ఇవ్వాలి సార్, అంత బంగారం నాకు లేదు సార్ అన్నాడు వడ్డానంకి. అంతేనా? బంగారానికి బంగారం ఎందుకన్నాడా? ఏంటి దెబ్బ ఎడం చేతికి? నేను మిక్సీ ఎత్తుంటే మిక్సీలో పడిపోయింది. అయ్యో ఇంకా నయ్యో కుడి చేపి అట్లా తినడానికి ఇబ్బంది అయిపోయేది కదా. ముందు ఇదే పడింది, ఇబ్బంది అయిపోద్దని ఇదేసాను. ఏరి మన పుత్రరత్న మన కోడలు. నాన్న తండ్రి కోడలు. నాన్న ఈరోజు మా పెళ్లి రోజు, ఆస్వాదించు. నువ్వు ఇంకొకలే అమ్మా, ఎందుకు నువ్వు నుంచున్నా నేను ఒకటే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా. ఏం లేదా? ఎందుకు లేదు? ఏంటి? ఈరోజు 7కే పడుకుంటూ పోదాం. రోజు చేసే పని. నిన్ను పెట్టుకుని ఏం చేయాలి? ఈ రోజు మన పెళ్లి రోజు కదా. చెప్పు. ముద్దు పెట్టు. ఏం చూస్తున్నావు? ఈ డైలాగ్ సెట్ లో ఎవడైనా పెట్టేవాడు, నేను వడకని ఆలు చెప్తున్నాను అందుకని. మన కూతురు ఎక్కడ? కూతురు ఎదురా అమ్మ చెల్లమ్మా. నాన్నగారు నాన్నగారు. నాన్నగారు నాకు కాలేజీలో టీసీ ఇచ్చారండి. నా బంగారు తల్లి చిన్న వయసులో టీసీ అయిపోయింది మా కూతురు. ఏ భోగిలో వేసారు జాబు? తర్వాత వచ్చి భోగి నాన్న. నాన్నగారండి మరేమో నన్ను అందరూ అందాల పోటీకి వెళ్ళమంటున్నారండి. అందాల పోటీలు మనకు అందనమమ్మా. నిచ్చినెత్తందిద్దేవా. నాన్న
నాన్నగారు చెప్పమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే అందరు నన్ను స్లిమ్ అవ్వమంటున్నారు నాన్నగారు. స్లిమ్ అమ్మని నిన్నను కాదనుకుంటామ్మా, అమ్మని అనుకుంటా. మన చెల్లికి పెళ్లి చూపులు చూసుకోవడానికి ఎవడో వస్తున్నాడు కదా. వస్తున్నాడా ఇంకా రావట్లేదమ్మా. నమస్కారం, భలే ఉన్నారు అల్లుడు గారు. ఏంటి సంగతులు? సార్ ఆయన అల్లుడేంటి సార్? నేను అల్లుడిని, మా నాన్నగారు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడేది. మా ఆచారం గురించి చెప్పాం కదా ఫోన్ లో మీకు. మీ ఆచారం మా చెల్లిని చేసుకోవాలంటే మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, చెయ్య వయసులకు అయిపోవాలి. స్టార్ట్ చేయి. ఏం చేయాలి? అదే అల్లా మాట్లాడాలి. అలాగా మనం చేయలేమురా, రాదు మనకి. అలాగైతే పెళ్లి క్యాన్సిల్ అండి, మాట్లాడాలి మా పెళ్ళి ఆచారం అవ్వాలా వద్దా? కావాలి. మరి ఒకసారి అని స్టార్ట్ చేయి. ఏం చెప్పాలి ఇప్పుడు? నేను ఇప్పుడు మా కొడుకు పెళ్లి చూపులకు వచ్చాం. చివరి చూపుల్లా ఉన్నాయి మాకు ఇవి. అల్లుడు గారు రండి రండి. ఎంత కుశాలేనా? మంచినీళ్ళు కాపీలు టిఫిన్ తాన్నారు, తాగుతాను. నోట్లోకి ఏగలు వెళ్ళిపోయినాయి ఏంటి? మీ పేరేంటి? అమ్మో చాలా పెద్ద పేరులో ఉంది, వద్దులేండి. నాన్నగారి పేరు నాన్నగారి పేరు మీ పేరేంటి? నా పేరు కూడా ఇది నా పిల్లం. అమ్మాయిని చూసుకుంటారా? ఎక్కడుంది? ఇదిగో. ఏమ్మా ఏమైందమ్మా? సిగ్గైతుంది నాన్నగారు. సిగ్గుపడకు మా ఇల్లు సిగ్గుపడిపో, దగ్గరికి వెళ్ళి అడిగేదేనా? అబ్బాయి నచ్చాడు నీకు? బాగా నచ్చాడు నాన్న. నాడు ఎవరికైనా నచ్చుతాడు. అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చాయండి? అమ్మాయి పాట పాడితే మా ఊర్లో అందరూ పడుకోరు, అంత బాగా పాడుతుంది మా చెల్లి. ఏది పాడమనండి? మన ఫేమస్ సాంగ్ పాడోటి. నీ కళని పట్టుకు వదలన్నది చూడే నాకు. నా తల్లి, నా తల్లి. నాన్నగారు పాట పాడాను. చాలా బాగా పాడా అమ్మా. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు కోడి గుడ్డు పెడతది కానీ దానికి వైట్ పెయింటింగ్ మనమే వేస్తా ఉంటాం. కొన్ని బ్రౌన్ గా ఉంటాయి కదా, అది వెలిసిపోయిన తర్వాత అయిపోతాయి, మళ్ళీ తీసుకొస్తే వేస్తా ఉంటాను నేను. మీరేం చేస్తారు? నేను కోడి గుడ్డు ఉంది కదండి, అందులో పిల్లల్ని పెడతాం లోపల. మీరేం చేస్తుంటారు? నేను కోడి గుడ్డు ఎలా పెట్టాలి నేర్పిస్తానండి. మీరేం చేస్తారో తెలీదు, మా చెల్లిని మీరు బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవడం ఏంటంటే, మీకు నా మీద అంత డౌట్ ఉంటే ఒకసారి గిరిజనులు అడగండి, ఎంత బాగా చూసుకుంటాను నేను. గిరిజ ఎవరు? నా ఎక్స్ అండి. ఫోన్లే పెళ్లికి ముందంటే అబ్బాయి అంటే లవ్ స్టోరీ తప్పేముంది? మా చెల్లిని కంటతడి పట్టుకుని చూసుకోవాలి. మనతో ఉంటే అసలు కంటతడే ఉండదండి. మీకు అంత డౌట్ ఉంటే సుజాత అని అడగండి, చెప్తాను. ఎప్పుడైనా కంటతడి పెట్టించానేమో. ఆవిడెవరు? సుజాత అంటే మనకు ఇంకో అండి. ఈయనకి ఎక్స్ బిజినెస్ కదా, ఎక్స్ బిజినెస్ కూడా ఉంది. మా చెల్లిని అసలు ఒళ్ళు కందిపోకుండా పెంచాం మేము, అర్థమైందా? అంటే మీకు అంత ఏంటంటే నేను మరి ఎలా కనబడుతున్నాను? అతో కనుక పెళ్లి చేసుకుని కందిపోవడాలు అయ్యే ఉండండి. మీకు అంతగా డౌట్ గా ఉంటే ఈ అమ్మ లత తర్వాత ఈ శాలిని వీళ్ళందరిని అడగండి. ఏంట్రా ఒకటి రెండు అంటే ఓకే, ఇలాంటి పట్టుకొచ్చి మన చెల్లికి ఇస్తా. నీకు నా అలాంటిది కూడా దొరకదు కదరా. ఊరుకో, నేను పెళ్లికి ముందు ఎన్ని చేయలేదు. అయ్యో ఏం పర్లేదు, ఏమండి మా కూతురు ఇంకేమైనా అడగాలంటే అడగండి. మంచి డాన్స్ చేయమంటే చేస్తుంది, వాక్ చేయమంటే చేస్తుంది. వాక్ చేయమ్మా, క్యాట్ వాక్ చేయి. నాన్నగారు అయ్యో బాబు బాబు. నాన్నగారు ఏంటి చూస్తే ఇప్పుడే గుర్తొచ్చిందండి. ఏంటది? మన పోలీస్ స్టేషన్ వెళ్ళే కదా, ఫస్ట్ ఫోటో వీడిదే ఉందండి. అందులోనే ఫస్ట్ ఫోటో మీద ఉన్నా ఏం చేసాం? పొరపాటును పెట్టుంటారండి. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎందుకు వెళ్ళారో పోలీస్ స్టేషన్ కి? మేడం అంటే చెప్పేస్తారు ఎందుకు వెళ్ళాను నేను. మేడం ఎందుకు వెళ్ళానమ్మా తెలుసా మీకేమైనా? చెప్పరా? చెప్పండి మేడం, ఈడు కూడా ఉంటాడు అందులోనే. వద్దులే. ఏమన్నా పెళ్లి ఖాయం, నెకరం చేసుకోండి, ఇంటికి ఫోన్ చేద్దాం. అమ్మాయి మీ నాన్న పిలుస్తుంది పో. ఏంట్రా అలాగే అన్ని అబద్ధాలు చెప్పావు? ఆవిడ పెళ్లి చేసుకుని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జీవితాంతం అనుకుని ఉంటాం ఏంటన్నా? అందుకే అబద్ధం చెప్పావు. లేకపోతే నా క్యారెక్టర్ తెలిసి ఒక్క అమ్మాయితో మాట్లాడతాను నేను. జోక్ బాగుంది పద.